నమస్కారం అండి. ఇప్పుడు మనం 72 మేల కత్రాగాల 12 చక్రాల మూడో చక్రమైనటువంటి అగ్ని చక్రం గురించి తెలుసుకుందామండి. అగ్ని చక్రం అంటే 3 అగ్నులు మనకున్నాయండి. అందుకని దానికి గుర్తుగా అగ్ని చక్రం అని పేరు పెట్టారండి. ఈ అగ్ని చక్రంలో మొదటి రాగం గాయక ప్రియ బకుళాభరణం మాయామాళవ గౌళ చక్రవాకం సూర్యకాంతం హఠకాంబరి. ఈ 6 రాగాల్ని అగ్ని చక్రం అంటారండి. అంటే 13వ రాగంతో మొదలవుతుందండి. 13వ రాగం గాయక ప్రియ. అది ఎలా ఉంటుందో చూద్దాం. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఇది 13వ రాగం అండి. 14వ రాగం గాయక ప్రియ వకుళాభరణం. 14వ రాగం సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. 15వ రాగం మాయామాళవ గౌళ. అది మనం సరళి స్వరాలతో సంగీతం ప్రారంభం అవుతున్నప్పుడు మొట్టమొదట మనకి సంగీతం నేర్చుకునే విద్యార్థులకు తెలిసే రాగం పేరు మాయామాళవ గౌళ. అది కూడా 72 మేళ కర్తరాగాల్లో మూడో చక్రంలో మూడో రాగం. అగ్ని చక్రంలో మనకు 3 రాగాలు వస్తాయి. మొట్టమొదట గాయక ప్రియ వకుళాభరణం మాయామాళవ గౌళ అంటే 6 2 12 13 14 15వ రాగం. ఇది చాలా చాలా ముఖ్యమైనదండి మన భారతీయ సంగీతం, ప్రపంచ సంగీతంలో కూడా. ఇప్పుడు మీరు ఆ రాగాన్ని చూస్తున్నారు. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఇప్పుడు మనం 16వ రాగమైనటువంటి చక్రవాకం రాగం చూద్దామండి. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. 17వ రాగం మాయామాళవ గౌళవ చక్రవాకం సూర్యకాంతాన్ని 17వ రాగం అంటారండి. అది చూద్దాం. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఇప్పుడు మూడో చక్రంలో అగ్ని చక్రంలో 6వ రాగం అంటే చివరి రాగం హాటకాంబరి. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఇలా అగ్ని చక్రం 72 మేళ కర్తరాగంలో మూడవ చక్రంలో 6 రాగాలు. గాయక ప్రియ వకుళాభరణం మాయామాళవ గౌళ చక్రవాకం సూర్యకాంతం హాటకాంబరి. ఇప్పుడు మూడో చక్రంలో రాగాల గురించి ఆరోహణ అవరోహణ క్రమం మనం తెలుసుకున్నామండి. నమస్కారం.